ఈరోజు బ్రేక్ఫాస్ట్కి లంచ్ బాక్స్కి కలిపి మార్నింగే చేసేసాను. వారంలో 3 రోజులు ఖచ్చితంగా లంచ్ బాక్స్లోకి వైట్ రైస్ ఏదైనా కర్రీ చేస్తుంటా. ఈరోజు అయితే సాంబార్ చేస్తున్నా. నా స్టీమర్లోకి అడుగున రాత్రి నానపెట్టుకోండి బ్యాళ్ళు వెజిటేబుల్స్ వేసాను. రెడ్ రైస్ కూడా రాత్రి నానపెట్టేసుకోండి. ఒక గ్లాస్ రెడ్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసాను. అదే వైట్ రైస్ అనుకోండి, ఒక గ్లాస్ రైస్కి ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసాను అనమాట. ఇంకా చిక్కుడుకాయలు, ఎగ్స్ అన్నీ పెట్టేస్తాను ఫ్రైకి. ఈరోజు మా పిల్లలకి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. లంచ్ బాక్స్ తీసుకోరు, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే తినిపోతారు. ఎట్లా ఇంకా సాంబార్ చేస్తున్నాను కదా అనేసి ఇంకా అటుపక్క ఇడ్లీ కూడా పెట్టేసి ఉంటే ఇంకా అన్నీ ఉడికేసిన తర్వాత అయితే ఇంకా సాంబార్కి గోరుచిక్కుడుకాయ ఫ్రైకి అయితే ఒకే పోపు పెట్టేసాను. ఇంకా మనం స్టీమ్ చేసుకున్నాం కదా, చిక్కుడుకాయలు వేసేసి చిక్కుడుకాయలకి అయితే పల్లీలు, ఎండు కొబ్బరి, కారం పొడి వేసి పౌడర్ చేసేసేస్తే చాలా బాగుంటుంది. ఇంకా దీంతో పాటు కొంచెం సాలాడ్ కూడా చేశాను. ఈ సాలాడ్ అయితే మా హస్బెండ్ లంచ్ కంటే ముందు తినేస్తారనమాట. ఇంకా ఇది ఈరోజు లంచ్ బాక్స్.